13 నుంచి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మళ్ళీ అవుతాను. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సో గలతీలకు పౌలు గారు రాస్తూ, గలతీలు చర్చ్ హిస్టరీ చూసుకుంటే గలతీలు స్టార్టింగ్లో మంచిగా ఉంటారు విశ్వాసంలో, తర్వాత అన్ని రకరకాల బోధలకి వాళ్ళందరూ కూడా చెవులు అప్పగించడం, దాన్ని బట్టి రకరకాల బోధలకి భిన్నమైన బోధలకి చెవులు అప్పగించిన దాన్ని బట్టి ప్యాటర్న్ ఆఫ్ లివింగ్, చాయిసెస్ దే టేక్, డెసిషన్స్ దే మేక్ అనే విషయాల్లో వాళ్ళందరూ కూడాను సో సిస్టమ్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళినట్లు విశ్వాసులు జీవించాల్సిన జీవితంలో దానికి సంబంధించి ఏ రకమైన డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాలి, దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకునే తీరు అంతా కూడా మారిపోయింది. అదొక సో విశ్వాసాన్ని ఆధారం చేసుకోకుండా వాళ్ళు సమ్ అదర్ శరీరానికి సంబంధించిన క్రియలు దానిలోకి వెళ్ళారు. సో సర్కంసిషన్ అనే మాట ఇక్కడ వాడబడుతూ ఉంటుంది. అంటే ఫస్ట్లో అందరూ కూడాను విశ్వాసం ద్వారా దేవుడిని నమ్ముకున్న తర్వాతకి సంబడి కేమ్ ఇన్ బిట్వీన్, మధ్యలో ఎవరో వచ్చారు, మీరు సున్నత చేసుకోవాలి, మీకు తెలియదా, ఎవరు చెప్పలేదా, ప్రభుని నమ్ముకున్న తర్వాత సున్నత చేసుకోవాలని చెప్పారు. ఫిజికల్ సున్నత గురించి మాట్లాడుతున్నాడు. అంటే అందరూ కూడాను దాంట్లోకి మళ్ళీ సున్నతులకు పడ్డారు. అందరూ బాప్తిజం ప్రోగ్రాం లాగా సున్నతి ప్రోగ్రాంలు పెట్టారు. అట్లాగా అర్థమవుతుందా? అంటే పరలోకంగా బావాలంటే ఈ లేకపోతే ఇంటర్ చూసారా, మీరు పరలోకంకి వెళ్ళాలంటే ఈ కీ చైన్ లాంటిది ఇక్కడ ఇంట్లో పెట్టుకుంటే పరలోకంకి వెళ్తారు. అదొక దీంట్లో మెంబర్షిప్ కడితే పరలోకంకి వెళ్తారు. అంటే దీంట్లో మెంబర్షిప్ కడితే పరలోకంకి వెళ్తారు. మన సహవాసంలో ఉంటేనే పరలోకంకి వెళ్తారు. మీరు సున్నత చేసుకుంటేనే పూర్తి విశ్వాసులు అయినట్లు. ఇట్లాంటి రకరకాల బోధల్లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు సో ఇవన్నీ పౌలు గారు తెలిసినప్పుడు పౌలు గారు వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళు సరిచేస్తూ మిమ్మల్ని ఎవరు మోసం చేశారు, ఎవరు మిమ్మల్ని తప్పుతో పట్టించారని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రాసెస్లో ఆయన ఈ సత్యాన్ని, కేంద్ర బిందువు సత్యాన్ని, సిలువ గురించి, యేసు ప్రభు కార్యాన్ని గురించి, దేవుడు చేసిన మూల కార్యం గురించి వివరిస్తూ చెప్తున్నాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అని చెప్దాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు. మీరు 1000 రూపాయలు కడితే ప్రార్థన చేస్తాం, మీ పరిశుద్ధాత్మను పొందుకుంటారంటే మీరు 1000 రూపాయలు కడితే మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసిన సీల్ చేసిన నూనెతో అభిషేక తైల ప్రార్థన కార్యక్రమం జరుగుతుంది. తద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారంటే దాన్ని గారడి అంటారు. ఏమంటారు? గారడి అంటారు. అర్థమవుతుందా? సో ఫెయిత్, త్రూ ఫెయిత్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. త్రూ ఫెయిత్ వీ హ్యావ్ రిసీవ్డ్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఆత్మను, గాడ్స్ స్పిరిట్, అదొక క్రిస్టియన్ అనే ఈ ఆత్మను, క్రిస్టియన్ అనే ఈ స్పిరిట్ను, అదొక క్రిస్టియన్ అనే దీన్ని మనం ఎట్లా పొందుకున్నాం అంటే ఫెయిత్ ద్వారా పొందుకున్నాం. అదొక మోస్ట్ ప్రెషియస్ ఫెయిత్, అదొక అమూల్యమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. దాని గురించి మాట్లాడుతూ ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు, అదొక ఈజ్ గోయింగ్ బ్యాక్, విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము, అందరూ చెప్తాం ఆశీర్వచనము, స్టేట్మెంట్ ఆఫ్ బ్లెస్సింగ్, డైలాగ్ ఆఫ్ బ్లెస్సింగ్. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన
మనకు కలుగుటకై, ఏంటది? అన్యజనులైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీదకి ఎక్కేదానికి, మ్రాను మీద వేలాడుటకు, శాపగ్రస్తుడుగా అయ్యేదానికి రీజన్ ఏమిటి? ఏ ఉద్దేశంతో ప్రభు సిలువనెక్కాడు, సిలువను మోసాడు, సిలువ మీద వేలాడాడు, ప్రాణత్యాగం చేశాడు? వాట్ ఈస్ ద రీజన్? ఈ వచనం బట్టి చెప్పండి. ఈ వచనాన్ని బట్టి చెప్పండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ కార్యాన్ని నమ్ముకున్న వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుంది పరలోకంలో. అర్థమైందా? మేము యూదులము, మేము ఫస్ట్ నుంచి అబ్రహాము సంతానం అని పిలువబడే వాళ్ళు యేసు ప్రభు శిలువ కార్యాన్ని నమ్మకపోతే వాళ్ళు అల్పులుగాను, ప్రభువుని నమ్ముకున్న దీనిలో గనులుగాను పరలోకంలో భావించబడతారు. అందుకే అన్నమాట, అబ్రహాం పక్కన చాలామంది వచ్చి కూర్చుంటారు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందా? అబ్రహాం పక్కన ఎవరెవరో వచ్చి కూర్చుంటారు. మీరేమనుకుంటారంటే ఆ ఖాళీ సీట్లన్నీ మాయే అనుకుంటారు. అర్థమైందా? నేను పిలుస్తాను, మీరు కాదు, కొంచెం ఆగండి, వేరే వాళ్ళు పిలుస్తాను, వేరే వాళ్ళు వచ్చి మీ పితరుడైన అబ్రహాం పక్క సీట్లో కూర్చుంటారు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. యూదులతో చెప్పాడు అన్నట్లు, ఇశ్రాయేలులతో చెప్పాడు దేవుడు. అట్లనే ఇక్కడ ఆత్మ గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించట్లు. ఆత్మను గూర్చిన అంటే వాగ్దానం అంటే చెప్పండి, ప్రామిస్. ఈ ప్రామిస్ మనకు లభించున్నట్లు, ఎలక్షన్ కోడ్ వచ్చేసిన తర్వాత కూడా డబ్బులు మనకి లభించున్నట్లు. అర్థమైందా? అర్థమైందా? అట్లా ఇంకా మరీ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడాను ఇంకా అన్యజనులైన మనకి, అర్థమైందా, నాన్ ఇజ్రాయలైట్స్ అయిన మనకి దేవుడు ఆత్మ మనకి లభించున్నట్లు, ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం పొందుకున్నట్లు, ఇప్పుడు దీనికి ఏ కార్యం ద్వారా దేవుడు వెసలుబాటు కలుగజేశాడనంటే క్రాస్ అనే దాని మీద వేలాడమాట. ఇప్పుడు దేవుడు దాని అంటే అబ్రహాము ఆశీర్వచనము జస్ట్ ఈ డినామినేషన్కే కాకుండా అన్ని డినామినేషన్కి పంచేద్దాం అనుకున్నాడు దేవుడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనము ఇశ్రాయేలీలు అనే డినామినేషన్కి మాత్రమే కాకుండా అన్ని డినామినేషన్లకి పంచేద్దామని దేవుడు ఫిక్స్ అయ్యి, ఇప్పుడు అన్ని డినామినేషన్కి వెళ్ళాలంటే ఏంది? అన్ని డినామినేషన్లు ఆ ఆశీర్వచనానికి అర్హులు కాదు. అన్ని జనులు అందరూ కూడాను, జెంటైల్స్ అందరూ కూడా ఆ ఆశీర్వచనముకి అర్హులు కాదు. అయితే వాళ్ళందరూ కూడా అర్హులు చేయాలంటే వారందరికీ బదులుగా నేను ఎక్కేస్తా, నేను శాపంగా మార్చబడతా. వాళ్ళందరూ అనుభవించాల్సిన శాపము, వాళ్ళందరూ ఫేస్ చేయాల్సిన ఖర్చుని నేను సిలువ మీద బేర్ చేస్తా. క్రాస్ మీద నేను భరిస్తాను, సిలువ మీద నేను దాన్ని వహిస్తాను, సహిస్తాను, భరిస్తాను. తద్వారా నేను అబ్రహాముకి చేసిన ఆశీర్వచనము వాళ్ళందరికీ వచ్చినట్లు అని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని దేంట్లో నుంచి విమోచించాడనంటే ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించాడు. హల్లెలూయా. ఎందుకు విమోచించాడు? అబ్రహాము ఆశీర్వచనము మనకు, అంతేనా? అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మనకు కలుగుటకై. అదొకదా? ఎందుకు? అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఏంటి? అబ్రహాము పొందిన ఆశీర్వచనము
ఏంటి అబ్రహాం పొందిన ఆశీర్వచనము? బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు సిలువ ఎందుకు ఎక్కాడంటే, సూటిగా చెప్పచ్చా ఇప్పుడు? యేసు ప్రభు సిలువ ఎందుకు ఎక్కాడు, శాపగ్రస్తుడుగా ఎందుకు అయ్యాడు అని అంటే చెప్పండి. ఏంటిది? ఒకటి చెప్పాలి. అబ్రహాము ఆశీర్వచనము మనకు క్రాస్ ఈజ్ ఎ మెసేజ్ ఆఫ్ డాష్. సిలువ ఈజ్ ఎ మెసేజ్ ఆఫ్ డాష్. మెసేజ్ ఆఫ్ గట్టి చెప్పాలి. నాకు కొంచెం రెస్పాన్స్ కావాలి. కొందరు బోధకులు ఉంటారు బ్రదర్, ఎప్పుడు ఆశీర్వాదమే చెప్తారు బ్రదర్ అంటే వాళ్ళ ప్రభువుని నమ్ముకున్నారు, సిలువను గురించిన క్లారిటీ ఉంది, అందుకే ఆశీర్వాదం చెప్తారు. యేసు ప్రభు ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు? అబ్రహాము ఆశీర్వచనము అన్యజనులైన మనకి, అన్యజనులు అంటే నాన్ ఇజ్రాయలైట్స్ అయిన మనకి, ఇశ్రాయేలీలు కాని మనకి, ఏర్పరచబడిన జనాంగం కాని మనకి వచ్చేదానికి దేవుడు ఏం చేశాడంటే సిలువ మీద, మ్రాను మీద వేలాడి శాపగ్రస్తుడైనాడు. హల్లెలూయా. ఈ రీజన్ ఏంది? అబ్రహాము ఆశీర్వచనము చేసుకోండి. అబ్రహాం ఆశీర్వచనము నాకు కలుగుటకై. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా. హల్లెలూయా. అందుకోసం యేసు ప్రభు సిలువ చచ్చిపోయాడా కాదా? అవునా కాదా? నీకు ఆశీర్వాదం రావాలని యేసయ్య సిలువ మీద చనిపోయాడు. మనకు ఆశీర్వాదం రావాలని, ఆశీర్వచనం రావాలని యేసయ్య సిలువ మీద చనిపోయాడు. అవునా? ఇంకా ఏమైనా రీజన్, ఎక్స్ట్రా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? పాపాలన్నీ భరించేదానికి బ్రదర్. అదొక ఇవన్నీ ఏ ప్యాకేజ్ కిందకు వస్తాయనంటే అబ్రహాంకి దేవుడు చేసిన ఆశీర్వచనము. హల్లెలూయా. దేవుడికి బాగా కన్సర్న్ అయిపోయింది. నేను అబ్రహాంకు చెప్పింది డైలాగు, నేను అబ్రహాంకు చేసిన మాట, నేను అబ్రహాంకి ప్రొనౌన్స్ చేసిన ఆశీర్వచనము అందరూ అనుభవించాలంటే ఏమవ్వాలి? అందరూ అనుభవించాలంటే ఏమవ్వాలి అని దేవుడు ఆలోచించుకొనగా, దేవుడు డిసైడ్ అయ్యి చేసిన కార్యం ఏంటనంటే సిలువ కార్యం. హల్లెలూయా. ప్రతిసారి అదొక మాకు క్రాస్ లాకెట్ వేసుకొని, క్రాస్ లాకెట్గా ముద్దు పెట్టుకున్నాను, ఇంట్లో సిలువ బొమ్మలు ఉన్నా కూడాను, వాల్ పేపర్ పై సిలువ బొమ్మలు ఉన్నా కూడాను, సిలువను చూస్తే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆశీర్వాదం. ఆశీర్వాదం, ఆశీర్వాదం. హల్లెలూయా. సరే, ఏంది ఆశీర్వచనం అని అంటే ఏంది? అబ్రహాముకి దేవుడు చేసిన ఆశీర్వచనం ఏమిటి? ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనబడుతుంది? ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో కనిపిస్తుంది ఆశీర్వచనం. చూస్తాం. అంటే మాకు గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్ళే ముందు మాకు గుర్తుపెట్టుకోవాలి, ఆయనకి చెప్పిన ఆ ఆశీర్వాదం మనకి రావడానికి యేసు ప్రభు సిలువ ఎక్కాడు. గుర్తుపెట్టుకోండి, ఆయనకి చెప్పిన ఆ ఆశీర్వాదం మనం అనుభవించేదానికి యేసు ప్రభు సిలువ ఎక్కాడు. ఇప్పుడు వెళ్తాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. స్పీక్ హోలీ స్పిరిట్. ఆదికాండం 12వ అధ్యాయం. స్పీక్ హోలీ స్పిరిట్. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్త గమనించండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. మళ్ళీ అవుతాను చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు.
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఇక్కడ? నేను ఇంకోసారి చదువుతాను, లెక్కేసుకోండి, సరేనా? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును, దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినట్లు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో. ఎన్ని ఉన్నాయి? 7 సంపూర్ణ అంకె. 7 సంపూర్ణ అంకె. అర్థం? 7-fold బ్లెస్సింగ్ గాడ్ గేవ్ టు అబ్రహాం అంటారు, సంబోధిస్తారు. 7-fold బ్లెస్సింగ్. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను నేను గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, అంతేనా? తర్వాత ఏమని చెప్పాడు? తర్వాత నీ నామమును గొప్ప చేస్తాను, తర్వాత ఆశీర్వాదముగా, మళ్ళీ నీ నామమును నేను గొప్ప చేస్తాను, ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదంగా ఉంటావు. హల్లెలూయా. తర్వాత నేను ఆశీర్దిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. తర్వాత భూమి యొక్క సమస్త వంశములు నీ యందు. వీటిలన్నిటిని ఇది ఏమంటారు? గలతీ 3:13 ప్రకారం, 3:13-14 ప్రకారం వీటన్నిటిని ఏమంటారు? అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వచనము. అవునా కదా? ఇదే దేవుడు అబ్రహాముకి చేసిన ఆశీర్వచనము. ఏంది ఆశీర్వచనం అంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా పొందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా. చూడండి, భూమి యొక్క సమస్త వంశములు అంటే అన్యులు కూడా రావాలి దాంట్లోకి, సమస్త అని అంటే. అందుకని ఇశ్రాయేలీలు మాత్రమే కాకుండా అందరికీ రావాలంటే ఏమి జరగాలంటే, అబ్రహాము సంతానంలోనే దేవుడని ఆయన పుట్టి అందరికి బదులు సిలువెక్కి శాపగ్రస్తుడయ్యి అబ్రహాముకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ అందరి అందుబాటులోకి వచ్చేలాగా చేసిన వ్యక్తి ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని, నిన్ను నన్ను మనలను ఇప్పుడు ఎట్లా చూస్తున్నాడు దేవుడు అని అంటే, ఆ ఆశీర్వచనాలన్నీ మనం కూడా అనుభవించేలాగా, మనకు కూడా జరిగేలాగా దేవుడు ఏర్పాటు చేశాడా చేయలేదా? చేశాడా? బాగా ఆలోచించుకొని చెప్పండి. ఈయనకి చెప్పిన ఈ 7 మాటలు మనకు కూడా దేవుడు జరిగించాలని ఏర్పాటు ఏమన్నా చేశాడా? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 2వ వచనం బాగా చదువుతాను, అక్కడ ఫోటో మీది పెట్టుకోండి. 2వ వచనం నుంచి బాగా చదువుతాను, ఫోటో మీది పెట్టుకోండి. ఎవరు ఫోటో? ఫోటో మీది, పేరు మీది, అడ్రస్ మీది పెట్టుకోండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాం కాదు. ఇప్పుడు మనకు వచ్చేసినవన్నీ హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అంటారు, చూసారా? దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మా తాతయ్య అబ్రహాము, ఇప్పుడు మాది. తరతరాల నుంచి వచ్చే ఆయుస్ అంటారు, చూసారా? పిత్రార్జితం అంటారు, చూసారా? అట్లా దేవుడు జనరేషన్స్ నుంచి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనము మనకి యేసుక్రీస్తు ప్రభువారు సిలువను ఎక్కడం ద్వారా శాపగ్రస్తుడిగా మార్చబడిన దాన్ని బట్టి దేవుడు మనకిస్తున్న ఈ ఆశీర్వచనం అన్నమాట. ఏంటిది? అంతే చెప్పండి. బ్లెస్సింగ్, 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 బ్లెస్సింగ్. దేవుడు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, మన పట్ల, నీ పట్ల, మీ పట్ల, మన పట్ల దేవుడు ఎంత పర్సంటేజ్ బ్లెస్సింగ్, ఎంత పర్సంటేజ్ కర్సు,
ఎంత పర్సెంట్ ఆశీర్వాదం, ఎంత పర్సెంట్ శాపము దేవుడు ఎత్తిపెట్టున్నాడు, ప్లాన్ చేసి పెట్టున్నాడు, చేస్తున్నాడు చెప్పండి? 100% బ్లెస్సింగ్. ఇంకా ఇది చెప్పండి, 200% 0% కర్స్. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ మీద నా కోసం చనిపోయాడు, ఆయన రక్తం నా కొరకు కార్చాడు, నాకు బదులుగా యేసయ్య శాపగ్రస్తుడైనాడు అని నువ్వు హృదయంలో విశ్వసిస్తే అబ్రహాముని విశ్వాసంలో బలపరిచేదా అదే ఆత్మ దేవుడు నీకు అనుగ్రహించి ఆయన అనుభవించిన పదాలన్నీ, ఆయన అనుభవించిన వచనాలన్నీ నువ్వు అనుభవించేలాగా దేవుడు నీకు ఏర్పాటు చేసేస్తున్నాడు. హల్లెలూయా. You are bound to be blessed because of the work of cross. హల్లెలూయా. ఇది 12వ అధ్యాయం. అదొకదా ఒకసారి 24వ అధ్యాయం చూస్తాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం. ఇది మనం చూసుకున్నాం. ఇస్సాక్ గారి విషయంలో, పెళ్లి సంబంధం వెతికే విషయంలో మనం ఈ అధ్యాయం చూసుకున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఇప్పుడు వేరే కోణంలో చూసుకుంటాం. ఆదికాండం 24వ అధ్యాయం 34-35 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగులో. అక్కడి నుంచి చదువుతాం. 34-35. అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాం దాసుడు, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయెను. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నేను గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. ఇక్కడ చూడండి, దాసుడు చెప్తున్నాడు, నేను అబ్రహాం దాసుడును, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీల జనములను, ఒంటెలను, గాడిదలను గట్టి చెప్తారా? కొందరు అంటారు అన్నట్లు, అబ్రహాము ఆయన పితరుల దగ్గర నుంచి, ఆయన సొంత ఊరు నుంచి బయలుదేరేటప్పుడే ఆయనకి చాలా ఉన్నాయి బ్రదర్, ఆయనకి చాలా ఉన్నాయి. వెన్ హీ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఫాదర్స్ హౌస్, పితరుల ఇంట్లో నుంచి, సొంత ఇంట్లో నుంచి అన్నీ వదిలేసి భార్యని అంత తీసుకొచ్చినప్పుడే ఆయనకి చాలా ఉందని. అంటే ఇక్కడ చూడండి అన్నమాట, ఆయన దయచేసినట్టుగా దాసుడు టెస్టిఫై చేస్తున్నాడు. అబ్రహాం మెయిన్ చీఫ్ సర్వెంట్, అబ్రహాం దేవుడు ఎట్లా ఆశీర్వదించాడో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి, చెప్తాను. యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. ఇవన్నీ ఆశీర్వాదం కిందకు వస్తాయా రావా? వెండి ఆశీర్వాదం కిందకు వస్తుందా రాదా? బంగారు ఆశీర్వాదం కిందకు వస్తుందా రాదా? హల్లెలూయా. గొర్రెలు ఆశీర్వాదం కిందకు వస్తాయా రావా? దాసదాసీ జనములు ఆశీర్వాదం కిందకు వస్తాయా రావా? వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వచ్చాయి? దేవుడు దయచేస్తే వచ్చాయి. ఎందుకు దయచేశాడు? ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు కాబట్టి ఇవన్నీ అబ్రాహాముకు వచ్చాయి. హల్లెలూయా. ఇప్పుడు సేమ్ లైక్ వైజ్ యాజ్ ఇట్ ఈజ్ నీకు, నాకు, మనకు జరగాలని యేసు ప్రభు శాపగ్రస్తుడైనాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనకు ఏ స్థితి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు? మన గురించి మన ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఇతరులతో, మా యజమానుల్ని, మా ఓనర్స్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు కాబట్టి మా యజమానులు గొప్పవాళ్ళు అయ్యారు. దేవుడు మా యజమానుడికి ఇది 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 ఇట్లా చాలా దయచేశాడు అని చెప్పాలి. దాన్ని ఏమంటారంటే ఆశీర్వాదము అంటారు. హల్లెలూయా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అబ్రహాం ఆశీర్వాదం మన మీదకి రావాలని యేసు ప్రభు శాపమయ్యాడా? అబ్రహాం ఆశీర్వాదాలు జస్ట్ కేవలం ఆత్మీయమైన ఆశీర్వాదాలు మట్టుకే మనకు వచ్చి ఫిజికల్గా, మెటీరియల్గా ఏం రాకూడదని యేసు ప్రభు సిలువ ఎక్కాడా? దేవుడు అబ్రహాంను ఆశీర్వదిస్తే అబ్రహాంకి ఏమేమైతే దయచేశాడో సేమ్ లైక్ వైజ్ మనకు కూడా
అన్నీ దయచేసి దానికే. గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ మెనీ కార్స్. గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ మెనీ జ్యువెలరీ. దేవుడు నువ్వు చాలా నగ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడా, కోరుకోవట్లేదా? వీడు ప్రాస్పెరిటీ ప్రీచర్, వీడు తొరిగిపోయినవరా నువ్వు. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. యేసు ప్రభు నా కోసం సిలువనెక్కిన కార్యం వృధా కాకూడదు. యేసు ప్రభు నా కొరకు శాపగ్రస్తుడైన రీజన్ నేను వృధా చేసుకోకూడదు. హల్లెలూయా. నయా పైసా లేకపోవచ్చు, కోటీశ్వరులు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. చిల్లి గవ్వ లేకపోవచ్చు, దేవుడు గవ్వల మెళ్ళలో వేసుకునేలాగా చేస్తాడు. అర్థం కాలేదు బ్రదర్ అనొచ్చు. చిల్లి గవ్వ లేకపోవచ్చు, గవ్వ లోపల ఉంటుంది ఒకటి, ముత్యం అంటారు దాన్ని, మెళ్ళలో వేసుకునేలాగా చేస్తాడు. బంగారు కంటే పర్ల్స్ కాస్ట్లీ, మీకు తెలుసా? బంగారు కంటే పర్ల్స్ కాస్ట్లీ బాగా. హల్లెలూయా. యేసు ప్రభువును నువ్వు నమ్ముకున్న తర్వాత, ప్రభువును సొంత రక్షణ అంగీకరించిన తర్వాతకి, ఆయన రక్తంతో కడగబడిన తర్వాత, సార్వత్రిక సంఘంలో చేర్చబడిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా దేవుడు ఇంకా ఏమిటికి నిన్ను వారసులు చేశాడంటే, అబ్రహాము ఆశీర్వాదానికి నిన్ను వారసులుగా చేశాడు. అబ్బే నాకు సరిపోలా. హల్లెలూయా. God wants you to have many clothes. God wants you to have many cars. God wants you to have many vehicles. God wants you to have multiple businesses. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అదే. మామూలుగా ఆశీర్వదించబడలే అబ్రహాము. అదొద్దా, రాజులందరూ ఒక బ్యాచ్ అయితే ఈయన ఒక్కడే 4-5 రాజులను వేసుకెళ్ళాడు మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ట్రైన్డ్ ఆర్మీతో వెళ్తే ఈయన సర్వెంట్స్ తీసుకెళ్ళాడు యుద్ధానికి. అదవుతా, వేరే వాళ్ళు ఇవ్వబోయారు అబ్రహాంకి, ఇదిగో తీసుకో అని చెప్తే, వద్దు నువ్వు ఇస్తే నీ ద్వారా దీవించబడి అని చెప్తావురా నువ్వు. అబ్రహాము దేవుడి ద్వారా మాత్రమే దీవించబడాలని చెప్పి కంకణం కట్టుకున్న వ్యక్తి అబ్రహాము. హల్లెలూయా. ఆలీలు ఇస్తే ఆలీలు చెప్తే మనం ఆశీర్వాదం వచ్చి అనిపించేది కాదు. దేవుడు ఆల్రెడీ సిలువ మీద ఆశీర్వాదం ప్లాన్ చేసి పెట్టాడు. ఆ ఆశీర్వాదాన్ని పూర్తి స్థాయిలో నువ్వు నేను అనుభవించాలి. You are bound to be blessed by God. అదొకదా, ఎట్ట వీడు అబ్రహాం ఆశీర్వాదం అనుభవించాలి అని కంటిన్యూస్గా దేవుడు అదే తలంపులు కలిగినాడు. అదొకదా, బ్లెస్సెడ్ అనే దేవుడు తలరాత రాసేసాడు నెత్తిన మీద. ప్రభువుని నమ్ముకున్న రోజు, సిలువ కార్యాన్ని అంగీకరించిన రోజు, రక్తంతో కడగబడిన రోజు, బాప్తీసం తీసుకున్న రోజు రాసేసాడు దేవుడు, అంతే, బ్లెస్డ్ అని. హల్లెలూయా. ఇది అబ్రహాముకి దేవుడిచ్చిన ఆశీర్వచనము. ఏమని? నిన్ను ఆశీర్వదించు వారిని. అదొస్తే మీకు ఆశీర్వాదం రావాలంటే నన్ను ఆశీర్వదించబడి చెప్పండి. హల్లెలూయా. ఎనీబడి నువ్వు దీవించబడిన వ్యక్తి అంటే వాళ్ళు దీవించబడతారు. దూషించు వారిని ఏం చేస్తాడు? బ్రదర్, గాస్పల్కి మీరు వ్యతిరేకంగా చెప్తున్నారు బ్రదర్. శత్రువులను దేవుడికి క్షమించమన్నాడు బ్రదర్. నేను శపించను, నేను క్షమిస్తాను. అర్థమవుదా? ఆయన ఆశీర్వచనం నోటి ద్వారా రిలీజ్ అయిన మాట ఏమన్నా మారుతుందా? మారదు. మనం దేవుడికి నీతులు బోధించకూడదు. అంటే దేవుడికి మనం నీతులు బోధించకూడదు. హల్లెలూయా. ఇది అబ్రహాముతో దేవుడు యుగాలకు నిత్యత్వానికి చేసిన నిబంధన. హల్లెలూయా. సరే, అబ్రహాము దేవుడు ఆశించాడు. తిరిగి చూస్తే 26వ అధ్యాయం అది కాండం 26వ అధ్యాయం. అబ్రహాం కొడుకు సంగతికి వెళ్తాం. అబ్రహాం కొడుకు అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్తాం. ఇస్సాక్ 12వ వచనం, జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 12.
ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలమొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. నీ పేరేదైనా కావచ్చు, నీ ఊరేదైనా కావచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, దేవుడు నీ పేరుని గొప్ప చేయబోతున్నాడంతే. దేవుడు నీ పేరుని గొప్ప చేసే పనిలోనే ఉన్నాడు. హల్లెలూయా. మనం నెత్తి మీద మొయ్యాల్సిన పేరంతా నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని మోసేంత వరకు దేవుడు మన పేరుని పైకి తీసుకొస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు. హల్లెలూయా. గొప్పలు అవుతారు మీరు, గొప్పలు అవుతారు మీరు, గొప్పలు అవుతారు మీరు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఏమో రేపు గొప్పలు అవుతారు, ఇప్పుడు లో క్లాస్ ఏమో గొప్పలు అవుతారు. ఎందుకు బ్రదర్? ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది. దేన్ని బట్టి బ్రదర్? ఆయన శాపగ్రస్తుడైనాడు, దాన్ని బట్టి నాకు ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది. ఏ ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది? సేమ్ అబ్రహాముకు పనిచేసిన అదే ఆశీర్వాదం, ఇస్సాకుకు పనిచేసిన అదే ఆశీర్వాదం నీకు నాకు కూడా పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. నువ్వు విత్తనాలు వేయాలా, నీకు 100 పంట రావాలా, దేవుడు ఆశీర్వదించిన దాన్ని బట్టి నువ్వు గొప్పగా చేయబడాలి. హల్లెలూయా. నేను చెప్తాను, దిస్ ఈజ్ మై గాడ్, దిస్ ఈజ్ గాస్పల్, దిస్ ఈజ్ గాస్పల్, దిస్ ఈజ్ గాడ్ స్పీకింగ్ టు యు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. యేసు ప్రభువుని నమ్ముకో. హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడు నమ్ముకో. నీ అప్పులను తీరుస్తాడు. దేవుడు నమ్ముకో. దేవుడు నిన్ను నయా పైసా లేని నిన్ను నువ్వు దుమ్ము దులిపి కోటీశ్వరం చేస్తాడు. దేవుడు చేస్తాడు. దేవుడు ఆశీర్వాదం పనిచేస్తుంది ఆ రకంగా. హల్లెలూయా. తర్వాత చూడండి, యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక మనిషి గొప్పవాడాయను, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. అర్థం? అబ్రహాం ఎట్లా అయ్యాడంట? ఆయన కూడా మిక్కిలి గొప్పవాడంట. ఇక్కడ అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయ పడిరి. హల్లెలూయా. ఇతరులు నిన్ను చూసి కుళ్ళుకునేలాగా, వాళ్ళ పళ్ళు అరిగిపోయేలాగా, అర్థమైందా, వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేలాగా, వాళ్ళకి నిద్రపట్టనిలాగా దేవుడు నిన్ను గొప్పగా చేయగలడు, చేస్తాడు. ఆ రకంగా ఆశీర్వాదం పనిచేస్తుంది. హల్లెలూయా. పొద్దున్నే లేచి చెప్పాలి, ఐ యామ్ బ్లెస్డ్ బై గాడ్, ఐ యామ్ బ్లెస్డ్ బై గాడ్ చెప్పుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నాశనం అయిపోతావురా, నీ జిమ్మడ నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతారా అని వాళ్ళు 10 సార్లు చెప్పినా, 100 సార్లు చెప్పినా, పాస్టర్ చెప్పినా, ఏనుగు చెప్పినా నాకు పని చేయవు. హల్లెలూయా. నాకు శాపనార్థాలు పెట్టి ఎవరు బతికి బట్టగట్టలేరు. నన్ను దూషించి ఎవరు సజీవుల లెక్కలో నిలబడి ఉండలేరు. హల్లెలూయా. నువ్వు నిమ్మకాయ దొక్కు, ఎండు మిరకాయ దొక్కు, పచ్చి మిరకాయ దొక్కు, బూడిద గుమ్మడికాయ దొక్కు, ఇంకేమన్నా దొక్కు, బ్లెస్సింగ్ విల్ ఆటోమేటికలీ వర్క్ ఫర్ యూ. హల్లెలూయా. నువ్వు ఎంత బ్లెస్డ్ అంటే, దృష్టి పోవడానికి, దిష్టి తీసేదానికి షాపోడు బయట వేసిన నిమ్మకాయ నువ్వు దొక్కిన దాన్ని బట్టి, నువ్వు దొక్కిన నిమ్మకాయని బట్టి, నువ్వు దొక్కిన దాన్ని బట్టి వాడికి ఆశీర్వాదం పనిచేస్తుంది. ఆశీర్వదించబడ నువ్వు దొక్కినావు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. పీపుల్ హక్ గాడ్. గాడ్ కంకణం కట్టుకున్నాడు దేవుడు ఆశీర్వదించాలని. అందుకే ఇప్ప నేను ఆశీర్వదించాలా, అబ్రహాముకు చేసిన అందరికీ చేయాలి, అబ్రహాము చేసిన అందరికీ చేయాలి, అబ్రహాముకు చేసిన అందరికీ చేయాలి. అదే కదా దేవుడు ఉద్దేశం. అబ్రహాము నేను చేసిన ఆశీర్వాదం అందరూ అనుభవించాలి, అందరికీ పోవాలి, అందరూ అనుభవించాలని చెప్పేసి సిలువ ఎక్కాడు దేవుడు. నీ పక్షంగా నా పక్షంగా సిలువ మీద వేలాడిన దేవుడు, పైకి ఎక్కిన దేవుడు నీ పేరుని నా పేరుని కూడా గొప్ప చేస్తాడు. హల్లెలూయా. నమ్ము దీన్ని. దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదం పనిచేస్తుంది నీ మీద. హల్లెలూయా. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను బ్రదర్, యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి కష్టాలు ఎక్కువ వస్తాయి. ఆల్రెడీ శాపగ్రస్తుడు ఎందుకైనాడు? నువ్వు ఆశీర్వదించబడాలని శాపగ్రస్తుడు అయినాడు. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వచనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, బికాస్ ఆఫ్ జీసస్ ఐ యామ్ బ్లెస్డ్.
ఐ యామ్ బ్లెస్డ్. నోబడీ కెన్ స్టాప్ మై బ్లెస్సింగ్. హల్లెలూయా. ఏ చేతబడి కానీ, ఏ శక్తి కానీ, ఏ దురాత్మ కానీ, ఏ మాట కానీ, ఏ చూపు కానీ, ఏ ఆలోచన కానీ, ఏదైనా కానీ దేవుని ఆశీర్వాదం నా జీవితంలో పనిచేయకుండా ఆపలేదంతే. హల్లెలూయా. ఈ సెన్స్తో బతకాలి భూమి మీద బతికినన్ని రోజులు. హల్లెలూయా. దేవుడు నా పేరు గొప్ప చేస్తానని చెప్పాడు. నీ పేరు దేవుడు గొప్ప చేస్తాడు. 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 అనామకుడివి, అనామకురాలు అయిన నిన్ను దేవుడు నీ పేరు మోగిపోయేలాగా చేస్తాడు. నీ పేరు పెద్ద పెద్దల చెవుల్లో పడుతుంది. ఏంది ఈ పేరు ఎక్కువ వినబడుతుంది ఈ లొకాలిటీలో? అయ్యా వాళ్ళు దేవుడు ఆశీర్వదించిన వాళ్ళయ్యా, విస్తారంగా దేవుడు వాళ్ళని దీవిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇస్సాకి బాగా ఎక్కువైపోతా ఉంటే ఫిలిస్తీన్లు రా చెవులో పడే. ఆ మనిషి విపరీతంగా ఆశించబడుతున్నాడు. ఆయన బావిలు తోయితే చాలు ఆయనకి వస్తుంది. అర్థమవుతుందా? అసూయ, కుళ్ళు ఇతరులకి వచ్చేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. అది ఇదేం తప్పకుండా తెలుసా? గాడ్ షల్ ఇంక్రీజెస్ మోర్ అండ్ మోర్ అనే మాట కింద ఉంటుంది. భూమి అదొకదా ఎట్లా అది తెలుసా? ఎందుకు యెహోవా మిమ్మును మీ పిల్లలను ఎందుకు వృద్ధి పొందిస్తాడు తెలుసా? ఎందుకు వృద్ధి అనేది జరుగుతుంది తెలుసా? ఎందుకు ఇంక్రీజ్ అనేది జరుగుతుంది తెలుసా? ఎందుకు ఇంక్రీజ్ అనేది జరగాలి తెలుసా? ఆల్రెడీ మీరు భూమి ఆకాశం సృష్టించిన యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళు కాబట్టి. హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడ్డారు కాబట్టి మీరు ఇంక్రీజ్ కావాల్సిందే. హల్లెలూయా. బ్లెస్సింగ్ అనే రైట్ సెన్స్లో మనం లేము. ఏదో షాపు నా జీవితంలో పని చేస్తున్నట్టుంది బ్రదర్. అదా మా తాతల షాప్ మీదో మా ముత్తాతల షాప్ మీద నా జీవితంలో పనిచేస్తున్నట్టే. సిలువ కార్యాన్ని గురించి క్లారిటీ లేదు నీకు. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న దినం రోజుల నుంచి అన్ని షాపులు కట్ అయిపోయినాయి. జనరేషనల్ కర్సెస్ కట్ అయిపోయినాయి. సిలువ మీద యేసు ప్రభు నా కోసం చేసిన నువ్వు నమ్ముకున్న దినాన ఆల్ కర్సెస్ స్టాప్. అషా బుషా ఆల్ ఫాల్. కర్సెస్ అన్నీ అదొకదా. అప్పుడు దాకా కర్స్ అనేది పెద్ద సోలం పడుకుని ఉండొచ్చు నీ మీద. అదొకదా పెద్ద కర్స్ ఉండొచ్చు నీ మీద. అదొకదా యేసు నమ్మకంగానే అంతే. దానికి పవర్ పోతుంది నీ మీద. బికాస్ యేసు ప్రభు రక్తంలో ఉండే పవర్ చూసారా? అబ్రహాం ఆశీర్వాదాన్ని నీ మీద కొంచెంలాగా చేశాడు. హల్లెలూయా. బాయిదైతే నీళ్లు పడా, విత్తనాలు వేస్తే నూరంతలు వచ్చా. దాసులు దాసీలు, గొడ్లు గేదెలు, గొడ్ల ఆస్తి, గొర్రెల ఆస్తి. కొందరు ప్రార్థనలు పెడుతుంటారు అన్నట్టు. అర్థం. ఉపవాస ప్రార్థన. జనరేషనల్ కర్సెస్. పితరుల నుంచి మీకు వచ్చే శాపాలు పోగొట్టుకోవాలంటే రండి, అభిషేక తైలంతో ప్రార్థన చేస్తాం, మీకు శాపాలు పోతాడు అనమాట. అర్థమైందా? మంచి రాళ్ళు బాగా కూసుకుని రాళ్ళు ఎత్తుకోవాలి మీటింగ్లోకి. బాగా కూసుకుని రాజకీయం పెట్టుకోవాలన్నట్లు. మోసం అండి అదే, అబద్ధం అదే. ఏ శాపం కూడా నీ మీద పని చేయలేదో. ఎందుకని? ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. దీవెన పనిచేస్తూ ఉంది. ఏ శాపం పనిచేయలేదో. పితరులు ఏదో పాపం చేస్తారు, మా పితరులు ఏదో చేస్తారు, మా పితరులు ఏదో బాగా చేస్తారు. నో నో నో, స్టాప్ అయిపోయినాయి, కట్ అయిపోయినాయి. నో కర్స్ ఇస్ వర్కింగ్ అపాన్ యు. శక్తి లేదు శాపానికి నీ మీద. ఆశీర్వాదానికి మాత్రమే ఫుల్ అధికారం ఉంది నీ మీద. హల్లెలూయా. మా నాయన దోషం చేసినాడు, మా అమ్మ దోషం చేసింది, మా పితరుల దోషం చేస్తారు. ఆల్ ఫాల్ డౌన్. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం అనే కాడి కింద ఉన్నావు. బరువు బాధ్యతలు అనే కాడి కింద నువ్వు లేవో. ఆశీర్వాదం అనే కాడి కింద ఉన్నావు. హల్లెలూయా. సరే ఎట్లా చెప్తా బదార్? యేసు ప్రభు ఏ కాడి మోసినాడో? పాపం అనే కాడి, సిలువ అనే మోసినాదా? ఎందుకు? అబ్రహాం ఆశీర్వాదాలు నువ్వు నేను మోసేదానికి. హల్లెలూయా. 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 దేవుడు కోట్ ఇస్తున్నప్పుడు వేసుకోవాలి. బా బరువు ప్రభు, చెమట పూసేస్తా ప్రభు అనకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ a blessed person because of the work of cross.
అబ్రహాం ఆశీర్వాదం యావత్తు మన జీవితంలో పనిచేసేదానికి దేవుడు మొత్తం చేయాల్సిన కార్యం అంతా చేసేసాడు. హల్లెలూయా. నువ్వు ఎన్నడన్నటికి దీవించబడిన వ్యక్తివి. ఏ నోరు నీకు శాపనార్థం పెట్టి నిలబడలేదు. హల్లెలూయా. నువ్వు ఏ టెంపుల్ ముందైనా వెళ్ళచ్చు, ఏ పవర్ నిన్ను తాగలేదు, ఏ పవర్ని తాగలేదు. అర్థమవుతుందా? కొందంటారు అన్నట్టు, అక్కడ దారిలో నిమ్మకాయ దొక్కొచ్చిన అప్పుడు సలిసలిగా ఉందంటారు అన్నట్టు, సలిసలిగా ఉందంటారు అప్పుడే వచ్చి. అదే ఐఎమ్ ఎ బ్లెస్డ్ పర్సన్, ఐఎమ్ ఎ బ్లెస్డ్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం దేవుడు అదే ఇంతకుముందు పిల్లలు లేరేమో, దేవుడు నమ్ముకున్నావేమో, అర్థం ఉందా? బ్లెస్సింగ్ అనేది పనిచేస్తూ ఉంది. ఇది దీవించబడిన గర్భము, కంటద గర్భం. హల్లెలూయా. బ్లెస్సింగ్ పనిచేస్తుందండి. యేసు ప్రభు నామంలో క్రీస్తు యేసు ద్వారా అబ్రహాం ఆశీర్వచనం మనం అనుభవించేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు పచ్చడి కలుపుకొని తింటున్నావా? తిను. ఎట్టది నాకు తెలుసా? నేను దీవించబడిన వ్యక్తిని, కలుపుదాన్ని, నేను దీవించబడిన వ్యక్తిని. అర్థమవుతుందా? తింటాను నేను ఎప్పటికన్నా, అల్లరి తింటాను ఎప్పటికన్నా, కలుపు తింటా ఉండాలి. అర్థమవుతుందా? ప్రభు ఎప్పటికన్నా ప్రభు ఎప్పుడు అనకూడదు. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్, యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్, యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ ఏ బ్లెస్డ్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? అబ్రహాం ఆశీర్వాదం నీ జీవితంలో జరగకపోతే శిలువ మీద శాపగ్రస్తుడుగా వేలాడిన దేవునికి నామోషి. అర్థమవుతుందా? మళ్ళీ మళ్ళీ మార్కులు ఎదురు మెసేజ్లకి, మళ్ళీ మార్కులు ఎదురు ప్రసంగాలకి ఫస్ట్ నువ్వు దీవించబడవు, ఫస్ట్ నువ్వు ఆశీర్వదించబడవు. హల్లెలూయా. ఈ బోధ కరెక్ట్ రాగా నువ్వు పేదోడివి, నువ్వు వర్తిల్లాలా, నీకు డబ్బులు రావాలా, నువ్వు తినాలా, మిగలాలా, నువ్వు కట్టుకోవాలా, మిగలాలా, నువ్వు పంచిపెట్టాలా, మిగలాలా. హల్లెలూయా. నేను అప్పుల్లో ఉన్నా, కూరుకోనా బ్రదర్, వెయిట్, ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది, ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది. విశ్వాసంతో ఆశీర్వాదం తీసుకో. హల్లెలూయా. మాట మారితే బతుకు ఆటోమేటిక్గా మారిపోద్ది. హల్లెలూయా. ఐ యామ్ ఎ బ్లెస్డ్ పర్సన్, బ్లెస్సింగ్ వర్క్స్ ఫర్ మీ. నువ్వు ఎంత ఉందో కూడా లెక్క వేసుకోలేనంత ఇవ్వగలడు దేవుడు, ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు లెక్క వేసుకోవడం ఆపేస్తావు, అంత కూడా దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్, పీపుల్ ఆఫ్ గాడ్. బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్ బికాస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ క్రాస్. శిలువ మీద యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది, ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది. నువ్వు దీవించబడిన వ్యక్తివి, ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది, ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది. గుడ్లు రావాలి, గేదెలు రావాలి, బట్టలు రావాలి, వెండి రావాలి, బంగారు రావాలి, దాసులు రావాలి, దాసీలు రావాలి. అనేక మందికి నువ్వు డబ్బులు పంచి పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నాకు ఇంత వస్తే చాలు ప్రభా, నా మటుకు నా ఫ్యామిలీ మటుకు అనుకోవద్దండి. కోట్లు ఖర్చు పెట్టాలి ప్రభా, నీ రాజ్యవ్యాప్తిలో కోట్లు ఖర్చు పెట్టాలి, కోట్లు ఖర్చు పెట్టాలి యేసయ్యా, నీ రాజ్యవ్యాప్తిలో కోట్లు ఖర్చు పెట్టాలి అనే దృక్పథంతో మనం ఆస్తికర్తలయ్యేదానికి బ్లెస్సింగ్ పనిచేస్తూ ఉంది, ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది. టేక్ కరేజ్, టేక్ హార్ట్, బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్. ఆశీర్వాదం నీకోసం పనిచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఏది ఏమిచ్చును రాసింది ఎవరు? ఎవరు బ్రదర్? ఆశీర్వాదం అని అంటే అక్కడ బ్రదర్ యెహోవా ఆశీర్వాదం. ఐశ్వర్యం అంటే బ్రదర్, ఐశ్వర్యం అంటే అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం బ్రదర్. అది భౌతికపరమైన ఆశీర్వాదం కాదు బ్రదర్. అంటే పోయి సొలొమోనుకి చెప్పండి ఆ మాట. ఎవరు చెప్పాలి? రాసింది ఎవరు? సొలొమోను. అరే తాతలకి దగ్గు నేర్పిస్తావారా నువ్వు అంటాడు సొలొమోన్. అర్థమవుందా? స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఏందో తెలుసు, ఫిజికల్ బ్లెస్సింగ్ ఏందో తెలుసు. అర్థమవుందా? ఈయన అన్ని తెలుసు రాస్తున్నాడు, జ్ఞాని. సొలొమోను రాస్తున్నాడు యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యము, నరుల కష్టాజితము. కష్టపడి పనిచేసేది ఒక రకమైన బతుకు, కష్టపడి పనిచేసేది ఉంది, కష్టపడి పని చేయాలి, కష్టపడి పనిచేసేది ఒకటి ఉంది. ఆశీర్వాదం అనేది ఇంకోటి ఉంది. ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇట్ మేక్ అస్ రిచ్. యెహోవా ఆశీర్వాదం
నువ్వు ఫస్ట్ నా బోధకి నా ప్రసంగాన్ని మార్కులు మళ్ళీ చేద్దు. ఫస్ట్ నువ్వు రిచ్ అయిపో. ఫస్ట్ నువ్వు రిచ్గా, తర్వాత చేద్దు, తర్వాత ఏమైనా చేద్దు. ఉండిపోయిందండి సార్వత్రిక సంఘం. కృంగిపోయి కృషించిపోయి అప్పుల్లో కూరుకొని పోయి లేనోడు లేనట్టుగానే ఉండిపోతున్నాడు. శిలువ కార్యంకి దేవుడు ఏం చేసినట్టు? ఎందుకు యేసు ప్రభు శాపగ్రస్తుడైనట్టు? నువ్వు ఇంకా అప్పుల్లోనే ఉండిపోతే, నువ్వు ఇంకా లేనోడుగానే ఉండిపోతే, నువ్వు ఇంకా పేదరాలుగానే ఉండిపోతే యేసు ప్రభు ఎవరి కోసం శాపగ్రస్తుడైనట్టు? ఎందుకోసం శాపగ్రస్తుడైనట్టు? నువ్వు ఫస్ట్ బాగా, నువ్వు ఫస్ట్ బయటికి రా, అప్పులోంచి బయటికి రా, ఉబ్బులోంచి బయటికి రా. నువ్వు గొప్పడుగా ఫస్ట్, నువ్వు గొప్పదానివిగా ఫస్ట్, నువ్వు అనేకమైన మాట మీద యజమానుగా బయటికి రా. తర్వాత ఎద్దు మెసేజ్కి మార్కులో నువ్వు బయటికి రావాలి. అందుకొరకు యేసే శాపగ్రస్తుడైనాడు. హల్లెలూయా. టూ మచ్ ఇది ఫాస్టిటీ, టూ మచ్ ఫాస్టిటీ చెప్తుంటారు. ఈ బుద్ధి ఎక్కడ గడ్డి తినిందా ఏమన్నా? ఇక్కడ క్లియర్ కట్గా రాసుండే బైబిల్లో దేవుడు అబ్రహాంను ఆశీర్వదిస్తే ఏం జరిగింది అబ్రహాంకి? ఇస్సాకును ఆశీర్వదిస్తే ఏం జరిగింది ఇస్సాకుకి? యాకోబును ఆశీర్వదిస్తే ఏం జరిగింది యాకోబుకి? యోసేపును ఆశీర్వదిస్తే ఏం జరిగింది యోసేపుకి? సేమ్ దేవుడు, సేమ్ ఆశీర్వాదం నాకు నీకు సేమ్ దేవుడు అయినప్పుడు, సేమ్ ఆశీర్వాదం పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ రకంగా జరిగిందో నాకు ఆ రకంగా జరగాల్సిందంటే. దేవుడు పక్షపాత ఏమన్నా? అన్యాయస్తుడా ఏమన్నా దేవుడు? నో, పక్షపాతి కాదు దేవుడు, అన్యాయస్తుడు కాదు దేవుడు. సేమ్ అబ్రహాంకి ఏమేమి చేస్తే నీకు నాకు కూడా సేమ్ దేవుడు చేస్తా ఉంటావు. ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది, బ్లెస్సింగ్ పనిచేస్తూ ఉంది. బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, ఇట్ మేకత్ రిచ్, ఇట్ మేకత్ రిచ్. హల్లెలూయా. స్వీకరించండి ఈ మాట అండి, అంగీకరించండి ఈ మాటని. సొలొమోన్ గారి దగ్గరికి వెళ్ళి అవి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఫిజికల్ బ్లెస్సింగ్స్ అంటే మొత్తం రా అంటాడు. బ్లెస్సింగ్ అంటే మొత్తం రా, అన్నీ నీ ప్రాణాత్మ దేహాలకు సంబంధించి, నీ కుటుంబానికి సంబంధించి, నీ ఇంటికి సంబంధించి అన్నీ రా అంటాడు. అవన్నీ మనం కోరుకోకూడదు బ్రదర్, అవన్నీ మనం కోరుకోకూడదు బ్రదర్. యేసు ప్రభు ఎందుకు శాపగ్రస్తుడైనాడు బ్రదర్? ఎందుకు శాపగ్రస్తుడైనాడు? ఎందుకు మాను మీద వేలాడి శాపగ్రస్తుడుగా పిల్లబడ్డాడు? అతి ఉత్తముడు, మనోహరుడు, మహిమా స్వరూపి, బంగారు నాది, వెండి నాది, భూమి దాని, సర్వసంపద నాది అని చెప్పినాడు. శాపగ్రస్తుడు ఎందుకు అయినాడు? నీకోసం నా కోసం అయినాడు. వీళ్ళందరూ అబ్రహాం ఆశీర్వాదం అనుభవించాలా. అన్యజనులకి నేనేందో తెలియాలా, అన్యజనులకి నా పవర్ ఏందో తెలియాలా, అన్యజనులకి నా కెపాసిటీ ఏందో తెలియాలంటే అబ్రహాంకి నేను చేసిన వాళ్ళందరికీ జరగాల. ఇవన్నీ జరగాలంటే ఏం జరగాల? దేవుడు శాపగ్రస్తుడు కావాలి. హల్లెలూయా. నా మట్టుకైతే నాకు క్లారిటీ ఉంది, మీ క్లారిటీ మీకు ఉండాలి. హల్లెలూయా. No one can stop my blessing, no one can stop my prosperity, no one can stop my blessing, no one can stop my healing, no one can stop my money, no one can stop my peace, no one can stop my happiness, because I am blessed by God. భూమి ఆకాశములు సృష్టించిన యెహోవా చేత నేను దీవించబడిన వ్యక్తినే. నాకు ప్రైజ్ లాట్ చెప్తే మంచిది, నేను తిరిగి ప్రైజ్ లాట్ చెప్తా. నన్ను అడ్రస్ లేకుండా చేస్తా అని చెప్తే టేక్ కేర్ ఆఫ్ యువర్ అడ్రస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ అడ్రస్. హల్లెలూయా. అందుకేనండి యేసు ప్రభు నమ్ముకున్న ఎవరైనా కూడాను కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆశీర్వచనం పలకాలి. God bless you brother, God bless you sister, God bless you brother, God bless you sister. హల్లెలూయా. ఇవి చర్చిలు, డినామినేషన్లు, ఇవన్నీ పక్కన పెట్టు. సిలువ కార్యం ధ్యానించు. ఎందుకోసం శాపగ్రస్తుడు చూడు. అదోదా నువ్వు అబ్రహాం ఆశీర్వాదం అనుభవించడానికి. అబ్రహాం ఏ రకంగా దీవించబడ్డాడు, ఆశించాడు. సేమ్ లైక్ వైజ్ ఎవరన్నా వస్తే నీ ఇంటికి ఇమ్మీడియట్గా నువ్వు నీకుండే పశువుల దొడ్డిలోకి వెళ్ళి ఒక పశువుని తెచ్చి వదించి వండి పెట్టే కెపాసిటీ నీకు ఉండాలా. ఎవరన్నా ఇంటికి వస్తే, గొప్ప వాళ్ళ ఇంటికి వస్తే, ఎవరన్నా బాగా తెలిసిన ఇంటికి వస్తే, నిన్ను ప్రేమించిన ఇంటికి వస్తే శ్రేష్టమైన తీసుకొచ్చి వాళ్ళకి వండి పెట్టే ఇది ఉండాలా మన దగ్గర, ఇది ఉండాలా. హల్లెలూయా. నా పీపుల్ ఆఫ్ గాడ్, మంచి సోఫాలో నువ్వు ఇంట్లో కూర్చోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మెత్తటి పరుపు మీద నువ్వు పండుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా.
దేవుని ఆశీర్వాదం అనే మాట దప్పిస్తే ఇంకేది నెత్తికెక్కకూడదు. హల్లెలూయా. అబ్రహాంకి ఏమన్నా కళ్ళు నెత్తికెక్కినాయా? ఇస్సాకుకి ఏమన్నా కళ్ళు నెత్తికెక్కినాయా? యోసేపుకి ఏమన్నా కళ్ళు నెత్తికెక్కినాయా? హల్లెలూయా. వాళ్ళకుండే విశ్వాసం మనకుంటే మన కళ్ళు కూడా ఎత్తికెక్కవు. హల్లెలూయా. కళ్ళు నెత్తికెక్కితే సారో వస్తుంది. హల్లెలూయా. గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. దేవుడు మనల్ని ఆశీర్వదించుచున్నాడు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ ద కమింగ్ ఇయర్స్ యువర్ నేమ్ విల్ బికమ్ ఫేమస్. యువర్ నేమ్ విల్ కమ్ ఫేమస్. నువ్వు ఏ దానిలో ఉన్నావో, నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నావో, నువ్వు ఏ ఇదిలో ఉన్నావో ఆ ఫీల్డ్లో దేవుడు నీ పేరుని టాప్లోకి తీసుకొస్తాడు. బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్, బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్, బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. హల్లెలూయా. గుర్తింపు కోసం మనం ప్రాకులాడవలసిన అవసరము లేదు. ఆటోమేటిక్గా బ్లెస్సింగ్ తోసుకెళ్ళిపోద్ది అంతే గుర్తింపులోకి. హల్లెలూయా. ఆశీర్వాదం తోసుకెళ్ళిపోద్ది అంతే, నిన్ను గుర్తింపులోకి దోసుకెళ్ళిపోతుంది. కొంతమంది ఉంటారు అన్నట్టు అర్థమైందా, ప్రభువు నమ్ముకుంటారు. బ్రదర్ నాకు మెసేజ్ ఇవ్వండి బ్రదర్, ఎంటీఎస్ చేసినాను, మెసేజ్ బ్రదర్ అంటారు అనమాట. నేను కూడా కాసేపు వాక్యం గుర్తింపు కోసం పాకులాడుతుంటారు. నువ్వు పోయి వెనకాల కూర్చో, ఆశీర్వాదం నిన్ను ముందు కూర్చోబెట్టలాగా చేస్తుంది. హల్లెలూయా. ఎవరు కనపడకూడదు ప్రభు, వెనకాల కూర్చో, నువ్వు పోయి ఆశీర్వాదం నిన్ను పైకి పిలిపిస్తుంది. బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. నేను రాంగ్ ప్లేస్లో ఉన్నానే, నో. ఆ రాంగ్ ప్లేస్లోకి దీవించబడిన వ్యక్తి నువ్వు వెళ్ళడాన్ని బట్టి ఆ రాంగ్ ప్లేస్ దీవించబడుచున్నది. హల్లెలూయా. ఆ ప్లేస్ని దీవించేదానికి దేవుడు ఆధారంగా నిన్ను చేసుకొని పంపించాడు. హల్లెలూయా. ఆ ప్లేస్లో బ్లెస్సింగ్ అనేది జరగాలి కాబట్టి బ్లెస్డ్ స్టేజ్లో ఉండే నిన్ను దేవుడు పంపించాడు. హల్లెలూయా. సంథింగ్ ఈజ్ హిండరింగ్ మై బ్లెస్సింగ్స్ బ్రదర్. ఏవో నా ఆశీర్వాదాలను అడ్డగిస్తున్నట్టు అనిపిస్తుంది బ్రదర్. నో, చేరనివద్దు ఇక్కడికి, చారనివద్దు ఇక్కడికి. హల్లెలూయా. కొంతమంది కళ్ళు మూసుకుంటారు, ప్రార్థన చేయడం కళ్ళు మూసుకుంటారు. అమ్మా ఈ తల మీద నల్ల నీడ కనిపిస్తుందమ్మా, ఈ పక్కంతా పాము కనిపిస్తుందమ్మా, ఈ పక్కంతా పురుగులు కనిపిస్తున్నాయమ్మా, ఏదో శోధన కనిపిస్తుందమ్మా. కళ్ళు మూసుకుంటారు అన్నట్లు. యాక్టింగ్ సూపర్ అంతే, యాక్టింగ్ విపరీత పీక్స్ అనమాట. నో, ఎన్ని కనిపిస్తున్నా పక్కన ఏమున్నా ఐ యామ్ ఏ బ్లెస్డ్ పర్సన్. నేను దీవించబడిన ఆశ్రయించబడిన వ్యక్తిని. పాములు నా మీద పనిచేయలేవు, పురుగులు నా మీద పనిచేయలేవు, చీకటి నా మీద పనిచేయలేదు. అర్థమైందా? గ్రహాలు నా ఆశీర్వాదాన్ని ఆపలేవంతే. జూపిటర్ నాయన నా దేవుడు. అవునా? ఆ గ్రహం అడ్డొస్తుంది, ఈ గ్రహం అడ్డొస్తుంది, ఈ గ్రహాలన్నీ కూడా దూరం అవ్వాలన్నా, లైన్లోకి రావాలని, బొంద రావాలన్నా అన్ని దారి జరుపుకుంటాయి, లైన్లోకి వస్తాయి. బికాస్ వాటి పైన కూర్చోంటాడు, నన్ను ఆశ్రయం చేస్తున్నాడు. ఆ గ్రహాలన్నీ పైన కూర్చోన్నాడే సింహాసనం వేసుకొని, ఆయన నన్ను దీవించేస్తున్నాడు. ఈ తాయెత్తు కట్టుకోండి, ఈ లాకెట్ వేసుకోండి, అది వేసుకోండి, ఇది వేసుకోండి. నేను ఆల్రెడీ ఆదికాండం 12:2 అనే లాకెట్ వేసేసుకున్నా. నేను గలతీయులకు రాసిన పత్రిక 3:13-14 అనే తాయెత్తు కట్టేసుకున్నా. నేను శాపగ్రస్తుడు అయిపోయినాడు, ఏ శాపం నా మీద పనిచేయలేదు. హల్లెలూయా. అదే చాలా మంది పడిపోతున్నాడు కనిపిస్తుంది బ్రదర్. మీరున్నారు బ్రదర్ సీన్లో అంటే పక్కన ఎంతమంది పడినా, కుడి పక్కన 10,000 మంది కొన్నా నేను సీన్లో కనిపిస్తాను, కానీ పడను మదర్. హల్లెలూయా. బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ, బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్ ఆన్ మీ. నేను దీవించబడిన వ్యక్తిని, యేసు ప్రభు చేత దీవించబడిన వ్యక్తిని. అబ్రహాము ఆశీర్వాదం నా జీవితంలో పనిచేయడానికి నేను దీవించబడిన వ్యక్తిని. హల్లెలూయా. ఓ నో, ఆశీర్వాదం తక్కువ అంచనా వేస్తున్నారు, ఆశీర్వాదం తక్కువ అంచనా వేస్తున్నారు, ఆశీర్వాదం తక్కువ అంచనా వేస్తున్నారు, ఆశీర్వాదం తక్కువ అంచనా వేస్తున్నాం మనం. బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇట్ మేక్స్ రిచ్.
యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ప్రియుడా, స్పిరిచువల్గా బ్లెస్ అవుతున్నామని అంటే ఇంకా ఇంకా లగాయితూ ఫిజికల్గా మేనిఫెస్ట్ అవ్వాల్సిందంతే బ్లెస్సింగ్స్. అంతే. భౌతిక పరంగా ఆత్మీయంగా దీవించబడుతున్నామంటే భౌతిక మెటీరియల్ ప్రొవిజన్ లెవెల్లో అవి బయట పడాల్సిందంతే. హల్లెలూయా. పెంగాణీలు, స్టీలు, రాగి, వెండి, బంగారు వచ్చి నీ ఇంట్లో టంగ్ 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 అనాల్సిందంతే. అనాల్సిందంతే. నువ్వు నడుస్తుంటే సౌండ్ రావాలంతే. హల్లెలూయా. నీ చీరకు ఉండాలి బంగారు పోత, దీవించబడిన వ్యక్తి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాల్లో ఉండేటోళ్ళు, అప్పులు ఉండేవాళ్ళు, తల్లి నీ దాసులు ఉంటారు కదా, అమ్మా నాకు సహాయం చేయను నా యజమానురాలు అంటే అర్థమవుతుందా? టైంకి చేతిలో డబ్బులు లేకపోవచ్చు, డబ్బులు బ్యాంకులో ఉండొచ్చు, ఇదిగో ఈ చీర అమ్ముకోపో అని చెప్పే చీరలు నీ కాడ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తక్కువ ఆచరణ కాదు. దేవుడు రాజులని యాజక సమూహాలుగా చేసేసాడు. నువ్వు రాజువి, నువ్వు రాణివి. హల్లెలూయా. అంతగా భరోసా లేదు. పక్కన మీ పేరు పక్కన రాణి పెట్టుకోండి. అర్థమవుతా? దెబోరా రాణి, సుప్రజ రాణి, లావణ్య రాణి, నిస్సి రాణి, బ్లెస్సి రాణి పెట్టుకోండి. దేవుడు చేశాడు. రాజులని యాజక సమూహంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. వీఆర్ ఇన్ ద క్లాస్ ఆఫ్ గాడ్, పీపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం గట్టిగా, ఐఎమ్ ఎ బ్లెస్డ్ పర్సన్. బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. ఐ ఎమ్ ఎ బ్లెస్డ్ పర్సన్. ఐఎమ్ ఎ బ్లెస్డ్ పర్సన్. తాడిపత్రిలో ఒక అబ్రాహం ఉన్నాడు. అదొందా? నెల్లూరులో చాలామంది అబ్రాహం ఉండాలా. హల్లెలూయా. అబ్రహాములు తయారవ్వాలి అందరూ కూడాను. నామోషి అండి, మన ముత్తాతగా నామోషి. మన దగ్గర ఏం లేకపోతే మన ముత్తాతగా నామోషి. అసలే సాక్షి సమూహం లాగా మేఘంలో చూస్తా ఉన్నాడు ఆయన. ఎవరు? అబ్రహాం. మన ముత్తాతగా నామోషి, మన దగ్గర లేకపోతే. హల్లెలూయా. మధ్యవర్తి, ముఖ్య వ్యక్తి, శాపగ్రస్తుడైన యేసయ్య. ఎందుకు శాపగ్రస్తుడైనాడు? ఆ మాట ఆలోచించుకుంటే ఎందుకు అసలు ఆయన శాపగ్రస్తుడైనా అంటే అబ్రహాం ఆశీర్వాదం మనకు వచ్చేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. పురుగులు కనిపిస్తున్నాయి, ఏం చేయాలి? పురుగులు కనిపిస్తున్నాయి, ఏం చేయాలి? ఆ బ్రదరు కొందరు ఉంటారు అన్నట్టు బాగా బాధ. ఏం బ్రదర్ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు కొంచెం కష్టాల్లో ఉన్నారు. ఆ ప్రత్యేకంగా ప్రవచనంలాగా చెప్పాలా కష్టాల్లో ఉన్నారని? మీరు బాగా కష్టాల్లో ఉన్నారు, ప్రత్యేకంగా చెప్పాలా కష్టాల్లో ఉన్నారని? ఏదో పెద్ద పాము మీ జీవితంలో పనిచేస్తుంది. కొంతమంది ఇంకొంతమంది అనమాటారు, నాకు కళ్ళలో పాము కనిపించింది అనమాట. అదో నా కళ్ళలో పాము కనిపించిన సిస్టమ్ చెప్తే చంపినావా చంపలేదా, బతుకుందా చచ్చిపోయిందా, ఏం నడతారు అన్నట్టు. చచ్చిపోతే నాకేం, బతికితే నాకేమే. వాట్ హ్యాజ్ ఎ స్నేక్ టు డూ విత్ మై బ్లెస్సింగ్? నా ఆశీర్వాదానికి పాము బతుకుంటే చచ్చిపోతాయని. హల్లెలూయా. పాములు సేనా ఎదురావునే కాక చంపుకుంటా వెళ్ళడమే అంతే. హల్లెలూయా. నువ్వు నిద్రలో చంపలేదా? మళ్ళీ పండుకో టిఫిన్ తినేసి మళ్ళీ రా, కళ్ళకు రా, పావును పిలువు, చంపుదాన్ని, అప్పుడు లేయి మధ్యాహ్నం. హల్లెలూయా. అయ్యో నాకు పాము వచ్చింది కళ్ళలో, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నువ్వు దీవించబడిన వ్యక్తివే, నువ్వు దీవించబడిన వ్యక్తివే. హల్లెలూయా. Blessing will turn around the negative situation and make it to work for your good. హల్లెలూయా. ఇస్సాకు బావి తోవడం, వాళ్ళు వచ్చి మూసేయడం, వీళ్ళు బావి తోవడం మళ్ళీ మూసేయడం. ఏమి మూసుకోరా, నేను తవ్వుతా ఉంటాను చెప్పాలి. మూసుకుంటా ఉంటా, నేను తవ్వుకుంటా ఉంటాను, మూసుకుంటా ఉంటాను, తవ్వుకుంటాను. హల్లెలూయా. Nobody can stop, nobody can stop, nobody can stop, nobody can stop your blessing, nobody can stop your increase. దేవుడు నిన్ను గొప్ప చేయాలి, ఫిక్స్ అయ్యాడు. హల్లెలూయా. నువ్వు గొప్ప అవుతావు, నేను గొప్ప చేస్తాడండి. ఎనీబడి హూ హస్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద లార్డ్ అండ్ సేవర్, దేవుడు గొప్ప చేయాలని ఫిక్స్ అయ్యాడు. హల్లెలూయా. నేమ్ అండ్ ఫేమ్ కమ్ అండర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. నేమ్ అండ్ ఫేమ్ కమ్ అండర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్.
హల్లెలూయా. ఇటు పెట్టుకోండి, ఇటు పెట్టుకోండి, ఇటు పెట్టుకోండి, ఇటు పెట్టుకోండి, ఇటు పెట్టుకోండి, 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 పెట్టుకోండి. నేను దీవించబడిన వ్యక్తిని. నా కర్మ నేను దీవించబడిన వ్యక్తిని. నా కర్మ నేను దీవించబడిన వ్యక్తిని. నీ కర్మ ఏది? నువ్వు నమ్ముకున్నావు కదా దేవుణ్ణి, అది నీ కర్మ. అదే నీ కర్మ కొద్దీ నువ్వు దీవించబడిన వ్యక్తివే. హల్లెలూయా. నీ కర్మ కొద్ది నువ్వు దీవించబడిన వ్యక్తివి. ఆయన ప్రేమను బట్టి నువ్వు దీవించబడిన వ్యక్తివి. దేవుని కృపను బట్టి నువ్వు దీవించబడిన వ్యక్తివి. హల్లెలూయా. ఈ నెత్తి నిండా దీవెన ఉంది. ఈ నెత్తి మీద దీవెన పనిచేస్తూ ఉంది. ఈ కాళ్ళ కింద దీవెన పనిచేస్తూ ఉంది. ఈ పక్క దీవెన పనిచేస్తాం, ఈ పక్కన దీవెన పనిచేస్తూ ఉంది. ముందు దీవెన పనిచేస్తా, వెనకాల దీవెన పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. లోకస్తుల మీద నేను ఆధారపడడం లేదు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాను. ఆయన ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది. You might not have any property on your name. God will give you many properties on your name. Hallelujah. You might not have any property on your name. God will give you many properties on your name. నాకు సరిగా తల్లిదండ్రులు పంచి ఇవ్వలేదు, నాకు తోబుట్టుల దగ్గర నాకు రాలేదు, దేవుడి దగ్గరికి వస్తుంది, దేవుడు ఇస్తున్నాడు, అందరికంటే ఎక్కువ ఇస్తున్నాడు. హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ రిఫరెన్స్ బ్రదర్? ఒక ఆయన ప్రార్థన చేశాడు దేవుడికి. ఆయన పేరే వేదనపుత్రుడు. ఆయన పేరే వేదనపుత్రుడు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడికి అదా సహోదరుల కంటే టాప్ 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 టాప్లో పెట్టాడు దేవుడు. ఫోకస్ ఆన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఐ యామ్ ఎ టైథర్ బ్రదర్. అయితే తిరగలేదంటే దీని పని చేయాల్సిందంతే, తిరగలేదంటే దీని పని చేస్తుంటే. హల్లెలూయా. దేవుడు నిన్ను పైకి లేపదాడో. ఏ మనిషి మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదో, నీకు ఏ రికమెండేషన్ అవసరం లేదో. దేవుని ఆశీర్వాదం రికమెండ్ ఆల్రెడీ నీకు పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. Be mindful about the blessing of God. Be full about the blessing of God. You are a blessed person. Hallelujah. Hallelujah. Irrespective of your family background, irrespective of your caste background, irrespective of your any background, there is a front ground. అక్కడ నీదే, అక్కడ నీదే. మర్చిపో, వెనకాల మర్చిపో, వెనకాల ఒకటి మర్చిపో, ముందు చూడు, ముందు చూడు. హల్లెలూయా. నువ్వు డబ్బులు పంచే రోజు రాబోతున్నది. నువ్వు డబ్బులు పంచే రోజు రాబోతున్నది. నువ్వు లోన్లు తీసుకోకుండా వడ్డీకి డబ్బులు ఇచ్చే రోజు రాబోతున్నది. ఎంత వడ్డీ పర్సెంట్ అంటే 0. రూపాయి ఎక్స్ట్రా తీసుకోకుండా అప్పిచ్చే వాళ్ళు ఉన్నారని మీ గురించి చెప్పుకోవాలి. అందరు 10 రూపాయలు వడ్డీకి ఇస్తారు, 3 రూపాయలు వడ్డీకి ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. ఎడ ఫ్రీగా ఇస్తారు, ఎడ ఫ్రీగా ఇస్తారు నీ గురించి చెప్పుకోవాలి. హల్లెలూయా. అవసరానికి ఆదుకుంటారు నేను గురించి చెప్పుకోవాలి. హల్లెలూయా. ఇచ్చేసి 10 లక్షలు ఇచ్చేసి 15 లక్షలు ఇచ్చేసి తీసుకోపో, ఖర్చు పెట్టుకో, ఉన్నప్పుడు తెచ్చి అనగలిగితే అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వ్యక్తి తన ద్రవ్యం వడ్డీకి ఈడండి. ఏం అవసరం, ఏం అవసరం. హల్లెలూయా. నువ్వు పంచిపెట్టే రోజు రాబోతుంది. నువ్వు పంచిపెట్టే రోజు రాబోతుంది. నువ్వు తినగా మిగిలిపోయే రోజు రాబోతుంది. నువ్వు కట్టుకోగా మిగిలిపోయే రోజు రాబోతుంది. నువ్వు వెచ్చలు విడిగా ఖర్చు పెట్టుకోనగా మిగిలిపోయే రోజు రాబోతున్నది. బికాస్ ద బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. హల్లెలూయా. ఆటే 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 మహిమలో కొనపడతాం అనమాట. అక్కడ బంగారు మీద నడుస్తా ఉంటాం అనమాట. అక్కడ బంగారు మీద నడుస్తాం అన్నట్టు. హల్లెలూయా. ఆటే 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 ఆ ఇంక్రీజ్ 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 కాస్త వెళ్ళిపోయి బంగారు అనే రోడ్డు మీద నడుస్తావు అన్నట్టు నువ్వు. హల్లెలూయా. అంత షిమ్మర్గా గ్లిటరింగ్ బ్రైట్ గ్లోరీలో నడుస్తూ ఉంటాను. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, పీపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.
మనం విశ్వాసులం అండి. మనం ఏడుపు కొట్టోళ్ళం కాదు, మనం పిసినారు వాళ్ళం కాదు, మనం అమాలేకీలం కాదు, మనం మోయాబీలం కాదు. యెహోవా చేత భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళం మనం. హల్లెలూయా. ఇట్ట మనం అనం, మాకేమని అనమ్మనం. ఉన్నాడు, ఒకడున్నాడు పైన ఉన్నాడు. నేను ఆయనకి చేతులు ఎత్తితే పట్టియాలంత విస్తారమైన కుమ్మరించి ఆయన ఒకడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నరులు నన్ను ఏం చేయగలరు? నో. బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. ఆశీర్వాదం నీ కొరకు, నా కొరకు, మన కొరకు పనిచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, నాకేదో తల దగ్గర తిరిగినట్టుగా అనిపిస్తుంది బ్రదర్. ఆశీర్వాదం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్క వీక్గా అనిపిస్తుంది బ్రదర్. బ్లెస్సింగ్ పని చేస్తాను. ఐ ఆమ్ బీయింగ్ బ్లెస్డ్ బై ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఫర్ ద బలహీనత. హల్లెలూయా. ఫస్ట్ ఇక్కడ బ్లెస్డ్ అనే గ్రహింపు పుష్కలంగా ఉండాలి. ఇక్కడ ఆత్మలో, హృదయంలో నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని అనే గ్రహింపు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. బ్రదర్, చాలా పోగొట్టుకున్నాను బ్రదర్. అన్నీ వస్తాయా బ్రదర్? నయా పైసాతో సహా వస్తాయి. చాలా కోల్పోయాను బ్రదర్, తిరిగి వస్తాయా బ్రదర్? ఆశీర్వాదం పనిచేస్తుంది. మొత్తం 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 వస్తాయి. హల్లెలూయా. ఇవి దేనికి గుర్తులు తెలుసా? ఇవి దేని గుర్తులు తెలుసా? ఆశీర్వాదానికి గుర్తులు. మనకు బదులుగా అబ్రాహాము ఆశీర్వచనం మనం పొందుకోవడానికి ఇవి గుర్తులు, జ్ఞాపకాలు ఇవి. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ బిలీవ్ దట్ యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్, టాప్ లో తీసుకెళ్తాడు దేవుడు. హల్లెలూయా. ఐ టెల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇక్కడ కూర్చోండి మీరు చాలా పైకి వెళ్తారు, చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తారు. నిలబడుకొని తట్టుకోండి. ఎక్కడ కూర్చోండి మీరు చాలా పైకి వెళ్తారు, చాలా పైకి వెళ్తారు, పైకి వెళ్తారు, ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. బ్లెస్సింగ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ యువర్ లైఫ్. నిన్ను ఎవరు చెప్పించారు? నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. టాప్లోకి వెళ్తావు అన్నవాడు, టాప్లోకి వెళ్తావు. తలగా పెడతాడు కానీ తగ్గ పెట్టాడు దేవుడు. బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ, బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. హల్లెలూయా. టాప్లోకి వెళ్తారు మీరు, టాప్లోకి వెళ్తారు, టాప్లోకి వెళ్తారు, టాప్లోకి వెళ్తారు, టాప్లోకి వెళ్తారు, టాప్లోకి వెళ్తారు. బ్లెస్సింగ్ అంటే ఏమనుకుంటున్నారు? ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని దయ అదే, దేవుని మంచితనం అదే, ఆయన నైజం అది. హల్లెలూయా. అపాత్రులు, అయోగ్యులు, దేనికి పనికిరారు మనల్ని పెంటగొబ్బతింటే మనల్ని దేవుడు రక్తంతో కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసి కూర్చోబెట్టి క్రీస్తు తోడి వారసుడు, వారసురాలు అని చేశాడు. నేను నన్ను దేవుడు, అవునా? చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు దేనికి దేవుని దగ్గర హక్కుదారుడు. సేమ్ టు సేమ్ యేసు ప్రభుతో కూడా వారసులు మనం దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుడి వారసులము. హల్లెలూయా. యేసు ప్రభుకి ఎంత ఆస్తి వస్తుందో తండ్రి దగ్గర నుంచి సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. హల్లెలూయా. Do not settle in mediocrity. Do not settle for less. అర్థమవుతుందా? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 3000 స్క్వేర్ ఫుట్, 3000 into 3000 స్క్వేర్ ఫుట్ వేసుకో. భూమి అయింది, స్థలం ఏడుంది బ్రదర్? భూమి అయింది, భూమి అయిందే. హల్లెలూయా. 3000 into 3000 వేసుకో, ఇంటూ 3000 కూడా వేసుకో. హల్లెలూయా. God is blessing you, people of God, because you are a blessed person. Hallelujah, hallelujah. Let us bow down our heads and close our eyes in gratitude towards the Lord.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ.